హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. ఇవాళ ఇంకో స్నాక్ ఐటెంతో వచ్చేసాను మీ ముందుకి. అదేంటంటే పల్లీ పకోడీ. రైనీ సీజన్లో మంచి స్నాక్ ఐటెం, ఈవినింగ్ స్నాక్ ఐటెం, టీ టైం స్నాక్ ఐటెంగా కూడా అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. కదండి, వాటికి ఏమేమి కావాలో చూడండి. ఒక పెద్ద కప్పు నిండా పల్లీలు, ఒక పావు కప్పు బియ్యం పిండి, పావు కప్పు శనగపిండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నచ్చి ఇష్టమైతే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి, ఇది ఆప్షనల్. ఒక చిన్న స్పూన్ కారం, హాఫ్ నిమ్మకాయ, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు గిన్నె తీసుకొని పల్లీలు వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత కారం, బియ్యం పిండి, శనగపిండి, టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, గరం మసాలా ఒక హాఫ్ స్పూన్, అలాగే ఒక హాఫ్ లెమన్ పిండుకోండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. పసుపు, కారం అన్నీ మంచిగా కలర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా మరగపెట్టిందని ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇందులో తినే సోడా వాడను, క్రిస్పీగా వస్తుంది. ఇలా ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే మనకి తినే సోడాతో పని ఉండదు. క్రిస్పీగా బాగా గుల్లగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే మనకి తినే సోడాతో పని ఉండదు. క్రిస్పీగా బాగా గుల్లగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపి ఇలా కొంచెం నేను కొంచెం హాట్ వాటర్ పోసుకుంటున్నానండి, బాగుంటుందని చెప్పి. చాలా గట్టిగా కలుపుకోవాలి, ఇది లూజ్గా కలపకూడదు. ఇలా చూసుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగినప్పుడే ఇవి వేసుకోవాలి, అప్పుడు బాగా క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు వేసుకుందాం రండి. ఇదిగోండి, ఇట్లాగా ఆయిల్ బాగా కాగింది. ఇలా సింగిల్గా వచ్చినంత వరకు సింగిల్గా వేసుకుంటే బాగుంటాయి. వేయగానే వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి. అవన్నీ కొంచెం పైకి తెలి ఒక 2-3 మినిట్స్ ఉంచాక కలుపుదాం. ఓన్లీ ఇలా వేగుతున్నప్పుడు ఒకసారి కలుపుకుందాం. అది చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుందాం. చాలా ఈజీ అండి. రైనీ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటాయి. పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటాయి. ఈజీగా 15 to 20 డేస్ స్టోర్ కూడా అవుతాయి, బాగుంటుంది. బాగా చల్లారాక మూత టైట్గా ఉన్న డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే మెత్తగా అవ్వవు, టేస్ట్ కూడా పాడవు, బాగుంటాయి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో తీసేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ అంతా
అది పెంచేస్తుంది. చూసారా మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన వేడి వేడి పల్లీ మసాలా లేదా పల్లీ పకోడీ రెడీ అయిపోయింది. ఇవి చల్లారాక మంచిగా ఓ బాక్స్లో స్టోర్ చేసుకోండి. 15 to 20 days అయినా కూడా ఏం పాడపోవండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి బాక్స్లో స్నాక్ ఐటమ్గా కూడా పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.